కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైమ్ అండ్ వర్క్ నుంచి ఈ మోడల్ ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంటుంది. ట్రెడిషనల్గా అందరూ ఎలా సాల్వ్ చేస్తారో అలానే సాల్వ్ చేయండి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే క్వశ్చన్లో మనకు ఒక హింట్ ఇస్తాడు. ఆ హింట్ని కానీ మనం పట్టుకోగలిగితే సాల్వ్ చేయకుండా ఆన్సర్ వచ్చింది. జనరల్గా ఎలా సాల్వ్ చేస్తారు, దాని తర్వాత స్మార్ట్గా అంటే అకార్డింగ్ టు ద క్వశ్చన్ అన్నిసార్లు ఇలాగనే ఇవ్వడు. బట్ క్వశ్చన్లో ఇలాంటి ఫీజిబిలిటీ ఉన్నప్పుడు మీరు అలా స్మార్ట్గా సాల్వ్ చేయొచ్చు. జనరల్గా ఎలా సాల్వ్ చేస్తారు, మెండేస్ కాన్సెప్ట్ అంటే M1 D1 H1 by W1 is equal to M2 D2 H2 by W2. వర్క్ అనేది సేమ్ కాబట్టి W1 W2 తీసేసి M1 D1 H1 is equal to M2 D2 H2 అనేసి మనం ఇచ్చిన ఈక్వేషన్స్ జనరల్గా ట్రెడిషనల్గా రాస్తాం. 12 men plus 10 women into 14 days is equal to సేమ్ 42 men plus 35 women into X days అని చెప్పి ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తాం. లేదంటే మెన్కి ఉమెన్కి రిలేషన్ తీసుకొచ్చి సాల్వ్ చేస్తాం. ఇది ట్రెడిషనల్ పద్ధతి. నేనేం చెప్తున్నానంటే చెప్పే టెక్నిక్ అర్థం చేసుకోండి. ఎప్పుడైనా ఇచ్చిన మెన్ను ఉమెన్కి, అడిగే మెన్కి ఉమెన్కి ఏదైనా మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఉంటే మీరు సాల్వ్ చేయొద్దు. డైరెక్ట్గా ఆన్సర్ చూసి ఆన్సర్ పెట్టచ్చు. నేనేం చెప్తున్నానంటే వాడు ఏమిచ్చాడు, ఇచ్చింది ఏమైంది 12 men, మీరు రాయకూడదు, చూసి ఆన్సర్ పెట్టాలి. 12 women తర్వాత వాడు అడిగేది ఏంటిది 42 men అండ్ 35 women ఎన్ని రోజుల్లో పనిచేస్తాను. ఇక్కడ చూడండి 12 men కాస్త 42 అంటే 3.5తో మల్టిప్లై అవుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా 10 కూడా 3.5తో మల్టిప్లై అవుతుంది. సో కామన్ ఫ్యాక్టర్ ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇచ్చిన వర్క్ ఉంది కదా 14 daysని 3.5తో డివైడ్ చేసేయండి, ఈజీగా ఆన్సర్ వచ్చింది. ఎప్పుడు ఇచ్చిన మెన్ను ఉమెను, అడిగిన మెన్ను ఉమెన్కి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ సేమ్ ఉంటేనే, లేదంటే ట్రెడిషనల్గా M1 D1 H1 is equal to M2 D2 H2 సాల్వ్ చేసి రేషియో తీసుకొచ్చి అదే సాల్వ్ చేయండి. ఇప్పుడు ఏమైంది 14/35. ఎప్పుడైనా డినామినేటర్లో 0.5 ఉంటే వెంటనే డబల్ చేసేయండి. డబల్ చేస్తే ఏమవుతుంది 28/7 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 4. ఓకేనా, ఇది నేను చెప్పే టెక్నిక్స్ అర్థం చేసుకోండి. ట్రెడిషనల్గా సాల్వ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇచ్చిన క్వశ్చన్స్లో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేసినప్పుడు డైరెక్ట్గా చూసి పెట్టచ్చు. చూడంగానే 12 42 అంటే 3.5 టైమ్స్ ఉంది, 10 కూడా 3.5 టైమ్స్ ఉంది అంటే 14 days కాస్త డివైడ్ చేసేయండి. 14 daysని 3.5 చేస్తే 3.5 అనేది క్యాలిక్యులేషన్ కష్టం కాబట్టి వెంటనే డబల్ చేసేయండి. 28/7 4 వచ్చింది ఆన్సర్.